స్టాప్ దగ్గర ఉన్నారా? తొందర రారా బాబు. ఒక్క నిమిషం, ఇక్కడ అమ్మాయి ఉంది. ఒక నిమిషం అండి. ఇది భలేగుందే. ఒక నిమిషం అక్కడ దీన్ని చూద్దాం. రే, నా పక్కన ఒక అమ్మాయి ఉందిరా. ఒక నిమిషం దీన్ని చూద్దాం. బాగానే ఉంది రూ. దీన్ని గెలికాక నీకు ఫోన్ చేస్తా. ఫోన్ బెటరా ఒకసారి నువ్వు. నీ డ్రెస్ సెన్సు, నీ లిప్స్టిక్, నీ మేకప్, అబ్బో అదో రకంలే. కానీ సరదాగా నాతో టైం స్పెండ్ చేయదు. ఒక అమ్మాయి నవ్వినంత మాత్రం ఆమెకు నచ్చినట్టు కాదు. ఒక అమ్మాయి మోడ్రన్గా ఉన్నంత మాత్రం ఆమెకు క్యారెక్టర్ లేదని కాదు. హలో హలో, నేను మాట్లాడండి ఏదన్నా. మా అన్నయ్యని పిలవమంటావా? రైట్. హలో సుబ్రహ్మణ్యం. వస్తున్నా సుబ్రహ్మణ్యం, వస్తున్నా. సుబ్రహ్మణ్యం, ఇక్కడ అమ్మాయి ఉంది సుబ్రహ్మణ్యం. నేను నీతో మళ్ళీ మాట్లాడతా సుబ్రహ్మణ్యం. మీరు వచ్చిన లవర్లోనే ఉన్నారు. మీరు నా లవర్ అవ్వచ్చుగా. నీ లవర్ చెప్పు సైజ్ తెలుసా? సుబ్రహ్మణ్యం బస్ స్టాండ్లో నమ్మని మాత్రం గెలక సుబ్రహ్మణ్యం. సరే సుబ్రహ్మణ్యం. బస్ స్టాప్లో బాగా ఎదువలు ఎక్కువయ్యాయి. పోరి వస్తావా? ఎంత కావాలంటే అంత ఇస్తా. అన్నయ్య, అమ్మాయిల్ని కమెంట్ చేసేటప్పుడు మన ఇళ్ళల్లో కూడా అమ్మ, చెల్లి, అక్క ఉంటారు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని మనం గుర్తించాలి. కనీసం ఆడవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని కమెంట్ చేయకుండా ఉంటే చాలు. ఆ మార్పు అనేది మనతోనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మన మార్పే ఇతరులకి మార్గం అవుతుంది.